Hello, my dear students. Welcome all of you. Welcome to Hyderabad IAS Academy. Guess, ఇవాళ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది 2023. సో మార్నింగ్ జనరల్ స్టడీస్ పేపర్ అయిపోయిన వెంటనే జనరల్ స్టడీస్ పేపర్ ట్రెండ్ ఎలా ఉంది, అది మోడరేట్గా ఉందా, ఈజీగా ఉందా, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, రఫ్గా క్రూడ్గా ఒక వీడియో చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు చెప్పినట్లుగానే సో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి రిలేటెడ్ కంటెంట్ ఫ్యాకల్టీ తోటి ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో డీటెయిల్డ్గా టు ద పాయింట్ ఎలా ఇచ్చారు, సో మీరు ఏదైనా మిస్టేక్ చేసినా లేకపోతే ఎలా మిస్టేక్ చేశారు ఏంటి, దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేటివన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అండ్ గైస్, అంతకంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్కి వచ్చారో ఈ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్లో పెద్దగా వింటున్న థింగ్ ఏంటంటే యూపీఎస్సీ హ్యాస్ ఎలిమినేటెడ్ ద ఎలిమినేషన్ టెక్నిక్స్ అని చెప్పేసి. సో చెప్పాలంటే యూపీఎస్సీ ఇప్పుడే కాదు, 2022 ప్రిలిమినరీలోనే ఈ టెక్నిక్ని ఎలిమినేట్ చేసేసింది. సో నా ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి నేను ఎగ్జామ్స్ అంటే క్లాస్ స్టార్ట్ చేసే ముందు క్వశ్చన్స్తో స్టార్ట్ చేస్తుంటాను. ఆ క్వశ్చన్లో ఓన్లీ 1 స్టేట్మెంట్, ఓన్లీ 2 స్టేట్మెంట్, ఓన్లీ 3 స్టేట్మెంట్స్ అని చెప్పి ఇస్తూ ఉంటాను క్వశ్చన్. సో అదేంటంటే లాస్ట్ టైం యూపీఎస్సీ ఫాలో అయిన తర్వాత అదే ట్రెండ్ గురించి నేను ప్రతిసారి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాను. సో ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం నుంచే యూపీఎస్సీ ట్రెండ్ని ఫాలో అవుతుంది. సో అంతకుముందు ఏంటంటే ఏదో 1-2 ఆప్షన్స్ తెలిస్తే మనం ఎలిమినేట్ చేయడం లాంటివి ఉండేటివి. ఇప్పుడు అది కంప్లీట్గా అయిపోయింది. ఇంకా ఫిల్టరేషన్ ప్రాసెస్ ఇంకా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అని అనుకోవచ్చు. బట్ వితౌట్ వేస్టింగ్ టైం లెట్ us లుక్ అట్ దిస్ 10th క్వశ్చన్. సో ఆల్మోస్ట్ పాలిటీలో నుంచి 10 to 15 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పాలిటీలోంచి ఇవ్వడం జరిగింది. సో చూడండి, బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ డెసిగ్నేటెడ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇది చార్టర్ యాక్ట్స్ గురించి ప్రతిసారి ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ 2 ఇయర్స్కి 1 క్వశ్చన్ డెఫినెట్గా చార్టర్ యాక్ట్స్ నుంచి యూపీఎస్సీ అడుగుతూ ఉంటుంది. చెప్పాలంటే యూపీఎస్సీ చాలా లవ్ చేసే ఆస్పెక్ట్ ఇది పాలిటీలో. దీన్ని కొంతమంది పాలిటీలా క్లాసిఫై చేస్తారు, కొంతమంది మోడర్న్ హిస్టరీలో కూడా క్లాసిఫై చేస్తుంటారు. బట్ ఏదో రకంగా ఈ చార్టర్ యాక్ట్స్ గురించి, అంటే చార్టర్ యాక్ట్స్ అంటే ఓన్లీ చార్టరే కాదు, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వరకు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఏదో రకంగా క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. సో 10th క్వశ్చన్ చూస్తే, సో రఫ్గా చెప్పాలంటే ఫస్ట్ టైం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో మనం గమనించింది లేకపోతే మనం చూసేది ఏంటంటే, సో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో మనం పర్టికులర్గా చూసేది ఏంటంటే, అప్పటి వరకు గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండేది. గవర్నర్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారుతారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ వారెన్ హేస్టింగ్స్. సో వారెన్ హేస్టింగ్స్ ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో 1773లో జరిగిన చేంజ్ అది. సో 1773 అయిపోయిన తర్వాత మళ్ళీ అరౌండ్ 1833 చార్టర్ యాక్ట్లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ డెసిగ్నేటెడ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. దానికి మళ్ళీ నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఇండియాలో సెంట్రలైజేషన్ కావాలి అని బ్రిటిష్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అప్పటికే దాదాపుగా అన్ని ఆస్పెక్ట్స్లో మొనోపోలీ అనేది ఎండ్ అయిపోతుంది. సో అన్ని ఆస్పెక్ట్స్లో మొనోపోలీ ఎండ్ అవ్వడం, సో అలాగే ఇండియాలో ఉన్న చాలా టెరిటరీస్ బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం, వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక సెంట్రలైజేషన్తో ఉన్న రూల్ కావాలి అనుకొని, సో దాన్ని బేసిస్ చేసుకొని, సో 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ was designated as Governor General of India. So Governor General of Bengal was designated as Governor General of India. ఓకేనా? సో అది 1833 చార్టర్ యాక్ట్. సో అప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ డెసిగ్నేటెడ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అయిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే విలియం బెంటిక్. అండ్ అలాగే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి మెల్లిమెల్లిగా సెంట్రలైజేషన్ పాలసీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. బై 1833 ఆ సెంట్రలైజేషన్ పాలసీస్ అనేటివన్నీ కూడా హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. సో అది మనం చూసినట్లయితే 10th క్వశ్చన్. అండ్ నెక్స్ట్, సో మనం ఇప్పుడు 11th పాయింట్ డిస్కస్ చేసుకోవచ్చు. ఇది ఇండైరెక్ట్గా, సో వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్స్. సో వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్స్ అని అడుగుతున్నారు. ఇది జ్యుడిషియల్ యాక్టివిజంకి సంబంధించిన క్వశ్చన్. వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే, ఫస్ట్ నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంది అని ఎవరు అనుకోలేదు. సో అంటే ఎవరు అనుకోలేదంటే సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేయలేదు. సుప్రీంకోర్టు అప్పటి వరకు 1951లో ఏకే గోపాలన్ కేసు అంట. 1951లో ఏకే గోపాలన్ కేసు. అండ్ అలాగే 1975 ఏడిఎం జబల్పూర్ కేస్
సో ఈ రెండు కేసెస్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా మాత్రమే ఉంది అని చెప్పి చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఇలా 2 times చెప్పిన తన స్టాండ్ని 1978లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నాట్ ఓన్లీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా బట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది అని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది, రీటరేట్ చేసింది. సో సుప్రీంకోర్టు హ్యాస్ రీటరేటెడ్ ఇన్ 1978 మేనకా గాంధీ కేస్. సో ఫస్ట్ ఏమో ఏకే గోపాలన్ కేస్, ఫస్ట్ ఇండివిజువల్ లిబర్టీ కేస్ అంటాం, 1975 ఏడిఎం జబల్పూర్ కేస్, 1978లో మేనకా గాంధీ కేస్. సో ఈ కేసులో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంది అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అండ్ ఇదే సుప్రీంకోర్టు మళ్ళీ 1986లో బ్రిజోనాథ్ గంగూలీ వర్సెస్ సెంట్రల్ ఇన్లాండ్ వాటర్ కార్పొరేషన్ అనే కేసులో కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంది అని చెప్పి చెప్పింది. బట్ ఫ్రమ్ వేర్ దిస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా విల్ ఎమర్జ్ అంటే ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎక్కడి నుంచి తీసుకుంటామంటే అది ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా హ్యాస్ బీన్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సహజ న్యాయ సూత్రాల నుంచి ఇది ఎమర్జ్ అయింది. సో బేసికల్గా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అది యుఎస్ కాన్స్టిట్యూషన్లోంచి తీసుకున్నాం. ఆ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి మూల కారణం అంటే దానికి ఫౌండేషన్ ఏంటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అండ్ గైస్ ఇక్కడ పాలిటీలో ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ నా నోట్స్లో నుంచి వచ్చాయి. అంటే నా నోట్స్లో నుంచి వచ్చాయంటే దాని అర్థం ఖచ్చితంగా హీ డింట్ సా మై నోట్స్. ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ఐ టాట్ ద స్టూడెంట్స్ అకార్డింగ్ టు ద సిలబస్. అన్నీ ఏ గ్రూప్ అయినా గ్రూప్ 2 అయినా సివిల్ సర్వీసెస్ అయినా ఆల్మోస్ట్ పాలిటీ సిలబస్ సేమ్గా ఉంటుంది. ఆ సిలబస్కి స్టిక్ అయితే క్వశ్చన్స్ డెఫినెట్గా దాంట్లో నుంచే వస్తాయి. సో అందుకోసం నా సిలబస్ని కవర్ చేయడమే నా యొక్క మెయిన్ కాన్ఫిడెన్స్ అన్నట్టు. సో అందుకే ఎగ్జామ్ అయిపోగానే స్టూడెంట్స్ అందరూ మెసేజెస్ స్క్రీన్ షాట్స్ కూడా స్క్రీన్ షాట్స్ అంటే సార్ మీ క్లాస్లో నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, మీ క్లాస్ నోట్స్ నుంచి నేను అన్ని అటెంప్ట్ చేశాను అని చెప్పి అది నాకు చాలా వింటూనే ఉంటాను ఇటువంటి సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ ఎనీవే ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. నెక్స్ట్ చూడండి ప్రిజన్స్. అయితే ఈ క్వశ్చన్ నేను చెప్పేటప్పుడు నా స్టూడెంట్స్కి 7th షెడ్యూల్ ఎప్పుడైనా 7th షెడ్యూల్ గురించి డిస్కస్ చేసినప్పుడల్లా కూడా ఇట్స్ ఎ డివిజన్ ఆఫ్ పవర్స్. సో దీనికి మనకు ఆన్సర్ తెలియకపోయినా ఎవ్రీ స్టూడెంట్ డస్ నో దాట్ ప్రిజన్స్ ఆర్ అండర్ ద స్టేట్ లిస్ట్. ప్రిజన్స్ అనేటివి స్టేట్ లిస్ట్లో ఉన్నాయి. ప్రిజన్స్ అన్నీ కూడా స్టేట్ లిస్ట్లో ఉన్నాయి. సో ప్రిజన్స్ స్టేట్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి సో చూడండి ఇన్ ఇండియా prisons are managed by the state government with their own rules and regulations for day-to-day administration of the prisons. జైళ్ళ గురించి ఉంది సింపుల్. అంటే 7th షెడ్యూల్లో ప్రిజన్స్ స్టేట్ లిస్ట్లో ఉన్న వాటన్నిటిలో కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్ స్టేట్ చేతుల్లోనే ఉంటాయి. సో కాబట్టి ప్రిజన్స్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్. ఇది సింపుల్. 7th షెడ్యూల్ చూస్తే అర్థమవుతుంది. కానీ రీసెంట్గా 2023లో ఒక 2 weeks బ్యాక్ న్యూస్లో ఉంది. అదేంటంటే మోడల్ ప్రిజన్స్ యాక్ట్. ఎందుకంటే 1894 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇప్పటికీ కూడా మనం 1894 గైస్ ఎవరికైతే ఇది కనిపించట్లేదు నేను ఆల్రెడీ జూమ్ చేశాను. సో ఇన్ కేస్ మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటే క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని చూడండి అండ్ లేదా స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని జూమ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇన్ ఇండియా ప్రిజన్స్ ఆర్ గవర్న్డ్ బై ప్రిజన్స్ యాక్ట్. ఫైన్, కరెక్టే. 1894 ఇండియాలో చాలా వరకు కొలోనియల్ లాస్ని మనం ఇప్పటికీ కూడా ఫాలో అవుతూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా. సో 1894 ప్రిజన్స్ యాక్ట్ ప్రకారమే ఇండియాలో రెగ్యులేషన్స్ ఉన్నాయి. రీసెంట్గా 2023లో మోడల్ ప్రిజన్స్ యాక్ట్ అని చెప్పేసి మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023 ఈజ్ ఇన్ న్యూస్. మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023. సో దాన్ని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ బేస్డ్గా దీన్ని అడిగారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది మీరు ఎక్కడ సబ్జెక్ట్ చదివేటప్పుడు చూడరు, బట్ కరెంట్ అఫైర్స్లో మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023 గురించి ఇచ్చినప్పుడు ప్రిజన్స్ యాక్ట్ 1895 గురించి మనకు స్టేట్మెంట్లో అంటే దాని గురించి న్యూస్లో మనం వినే ఉంటాం. సో ఆన్సర్ ఏంటంటే బోత్ స్టేట్మెంట్ అంటే రెండు కరెక్టే అండ్ ఫస్ట్ దానికి సెకండ్ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 1. నెక్స్ట్ సో చూడండి దిస్ 13th క్వశ్చన్ ఇట్స్ అ బేసిక్ ఎన్సీఈఆర్టీ క్వశ్చన్. ఎన్సీఆర్టీ క్వశ్చన్. సో ఎన్సీఆర్టీస్ ఎందుకు చదవాలి అంటే దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. ఎన్సీఆర్టీస్లో థిక్గా హైలైట్ చేసి ఉంటుంది లైన్ అది. సో చూడండి ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంట్రీ. సో ఏది రాజ్యాంగం యొక్క పర్పస్ అంటే రాజ్యాంగం ఎందుకోసం వచ్చిందని అడుగుతుంది.
పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నా స్టూడెంట్స్కి ఫస్ట్ క్లాస్లోనే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్లాస్లో వెరీ ఫస్ట్ డే ఫౌండేషన్ వీడియోస్ అని చెప్తుంటాను. ఆ ఫౌండేషన్ క్లాసెస్లోనే దీని గురించి చెప్తూ ఉంటాను. సో మనం ఇక్కడ చూస్తే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంట్రీ. రాజ్యాంగం యొక్క ముఖ్యమైన పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ ఇన్ డిటర్మైన్స్ ద ఆబ్జెక్టివ్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ ద నెసెసరీ లాస్. చట్టాలు చేయడానికి ఆశయాలని ఇది చెప్తుంది అంటుంది. సో దట్ ఈస్ నథింగ్. ఆశయాల కోసమే చట్టాలు ఉన్నాయి, చట్టాలు చేయడం కోసం ఇదేం ఆశయాలు చెప్పట్లేదు. ఇట్ డిటర్మైన్స్ ద ఆబ్జెక్టివ్స్ ఫర్ మేకింగ్ ద నెసెసరీ లాస్. సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ వాట్ ఎవర్ ద లాస్ విచ్ వీఆర్ గోయింగ్ టు మేక్ విత్ రిలేటెడ్ టు దెమ్, విత్ రిగార్డ్ టు దెమ్, ద ఆబ్జెక్టివ్స్ ఆర్ గోయింగ్ టు బి మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రేపు చేయబోయే చట్టానికి సంబంధించి ఆశయాలు ఇలా కాన్స్టిట్యూషన్లో ఎలా ఉంటాయి. సో వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్ ఇట్. సో ఫస్ట్ది రాంగ్. ఇట్ ఎనేబుల్స్ క్రియేషన్ ఆఫ్ పొలిటికల్ ఆఫీసెస్ అండ్ గవర్నమెంట్. కేవలం రాజ్యాంగబద్ధ పదవులను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్తుంది. నో, ఇట్ ఈస్ నాట్. సో ఇట్ ఎనేబుల్స్ ద క్రియేషన్ ఆఫ్ పొలిటికల్ ఆఫీసెస్ అండ్ గవర్నమెంట్. ఇది కరెక్టే, కానీ అది మాత్రమే కరెక్ట్ కాదు. మనకి ఇక్కడ చూడండి, రిఫ్లెక్ట్స్ ద చీఫ్ అండ్ చీఫ్ పర్పస్. ఇవన్నీ కరెక్టే అనిపిస్తాయి మీకు. బెస్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. సో కాబట్టి సెకండ్ ఆల్సో రాంగ్. ఇట్ డిఫైన్స్ అండ్ లిమిట్స్ ద పవర్స్ ఆఫ్ గవర్నమెంట్. ఎస్. సో అది లిమిట్స్ అంటే గవర్నమెంట్ యొక్క లిమిట్స్ అనేటివి క్లియర్గా డిఫైన్ చేస్తుంది. ఎవరు ఎన్ని రోజులు టర్మ్లో ఉంటారు, సో ఎవరిని రిమూవ్ చేస్తారు, ఎలా రిమూవ్ అవుతారు, సో రెసిగ్నేషన్ ఎవరు ఇస్తారు, ఇవన్నీ కూడా. సో దట్ ఈస్ వై సో ఇట్ డిఫైన్స్ లిమిట్స్ అండ్ పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్ సెక్యూర్స్ సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ. సో సోషల్ జస్టిస్ ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, సోషల్ ఈక్వాలిటీ ఉంది, సోషల్ సెక్యూరిటీ చూసే మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇట్స్ అన్ ఎకనామికల్ కాన్సెప్ట్. సో సోషల్ సెక్యూరిటీ గురించి ఇండైరెక్ట్గా ఉంటుంది కానీ డైరెక్ట్గా దాని గురించి మెన్షన్ చేయరు. సో కాబట్టి 13th క్వశ్చన్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 12th క్వశ్చన్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 11th ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 10th ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నేను మీకు ఇక్కడ మార్క్ చేస్తున్నాను, యూ కెన్ నోట్ ఇట్ దాట్. నెక్స్ట్ చూడండి, ఇన్ ఇండియా 14th క్వశ్చన్, ఇన్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వాస్ వైడ్లీ బిలీవ్డ్ టు బి enacted to overcome the judicial interpretations of the fundamental rights. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈజీగా ఎలిమినేట్ చేయగలిగేది ఏంటంటే మనం 44th అమెండ్మెంట్ యాక్ట్ ఎలిమినేట్ చేస్తాం, 86th అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఎలిమినేట్ చేస్తాం. సో మోస్ట్లీ ద ఆన్సర్ లైస్ బిట్వీన్ ఫస్ట్ అండ్ 42nd. అంటే ఫండమెంటల్ రైట్స్ని ఓవర్కమ్ చేయడానికి సో మనం ఏ అమెండ్మెంట్ తీసుకొచ్చామంటే బేసికల్గా ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీని ఓవర్కమ్ చేయడానికి, అది సుప్రీంకోర్టులో సవాలు చేయకుండా ఉండడానికి వీ బాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ 9th షెడ్యూల్ తీసుకొచ్చి ఏవైతే 9th షెడ్యూల్లో తీసుకొచ్చి పెడుతున్నామో దాన్ని జ్యుడిషియల్ రివ్యూ కిందకు రాదు అని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ కరెక్టే. 42nd ఏం చెప్తుందంటే ఇది ఇండైరెక్ట్గా డిపిఎస్పీస్ ఫండమెంటల్ రైట్స్ రెండింటికి కాన్ఫ్లిక్ట్ ఉన్న పాయింట్. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసిందంటే దట్ ఈస్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 31 ఆర్ గ్రేటర్ దాన్ 39B అండ్ 39C. అంటే 39B 39C అనే డిపిఎస్పీస్ కంటే అంటే ఇది రివర్స్లో రాశాను. సో ఇది ఏం చెప్తుందంటే డిపిఎస్పీ 39B and C are greater than articles 14, 19 and 31 అని చెప్పి అంటే 14, 19, 31 అనే 3 ఫండమెంటల్ రైట్స్ కంటే కూడా ఆర్టికల్ 39B అండ్ C అనేది గ్రేట్ అని చెప్పడానికి ఒక 42nd అమెండ్మెంట్ యాక్ట్ని ఇందిరాగాంధీ తీసుకురావడం జరిగింది. తర్వాత మినర్వా మిల్స్ కేసులో దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో అది దానికి సంబంధించి. సో ఈ రెండు కంటెక్స్ట్లను చూస్తూ ఉంటే ఏ కరెక్ట్, బి కరెక్ట్. కానీ రెండిట్లో జరిగిన మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే 9th షెడ్యూల్ వల్ల ప్రతిదీ కూడా ఇట్ ఈస్ కమింగ్ అవే ఫ్రమ్ ద జ్యుడిషియల్ రివ్యూ. సో రెండు కరెక్ట్. సో బాగా చూసినట్లయితే మనం ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే 9th షెడ్యూల్ తీసుకొచ్చింది కాబట్టి. అంటే పర్సెప్షన్ని బట్ అది చేంజ్ అవుతుంటుంది. బట్ యూపీఎస్సీ ఏం ఆప్షన్ ఇస్తుందో మనం చూడొచ్చు. సో ఏబి రెండు కూడా దాదాపుగా వ్యాలిడ్ పాయింట్స్. బట్ మోర్ వ్యాలిడ్ పాయింట్ అంటే ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకోవచ్చు, ఎందుకంటే 9th
షెడ్యూల్ తీసుకొచ్చి అన్నిటిని ఒక డంపింగ్ యార్డ్ లాగా పెట్టి ఇవన్నిటినీ కూడా జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ కిందకు రావు అని చెప్పి ఒక 9th షెడ్యూల్ని తీసుకొచ్చింది. సో కాబట్టి ద ఆన్సర్ అకార్డింగ్ టు మీ ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్. సో విచ్ బాట్ ద 9th షెడ్యూల్ తీసుకొచ్చింది కాబట్టి 9th షెడ్యూల్ని తీసుకొచ్చింది. సో ఇట్ హ్యాస్ బాట్ 9th షెడ్యూల్. నెక్స్ట్ 15th క్వశ్చన్. సో ప్రతిసారి కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చెప్పేటప్పుడు ఐ విల్ గివ్ యూ ద లిస్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. సో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని. సో ఇక్కడ ఏంటంటే రీసెంట్గా 2018లో ఇన్ ద ఇయర్ 2018 so in the year 2018 through 102nd Constitutional Amendment Act, so నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇది మాత్రమే కాన్స్టిట్యూషనల్ బాడీ. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కాదు, లా కమిషన్ అయితే స్టాచ్యుటరీ బాడీ కూడా కాదు, సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈజ్ ఓన్లీ ద కాన్స్టిట్యూషనల్ బాడీ. నెక్స్ట్ చూడండి, ఇది ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి సంబంధించింది. ఇదేమడుగుతున్నారంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఫర్ సపోజ్ ఆర్టికల్ 71 ప్రకారం ప్రెసిడెంట్ ఎలక్షన్స్ క్యాన్ బి ఛాలెంజ్డ్ ఓన్లీ ఇన్ ద సుప్రీం కోర్ట్. మీరు క్వశ్చన్ చూడండి, ఆల్రెడీ క్వశ్చన్ చదివి మళ్ళీ మీ టైం వేస్ట్ చేయాలని నేను ఇష్టపడట్లేదు. మీరు డైరెక్ట్ క్వశ్చన్ చూడండి, లేదా నేను కింద డిస్క్రిప్షన్లో క్వశ్చన్ పేపర్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, గూగుల్ లింక్. మీరు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ అండర్స్టాండ్ దట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా ఫస్ట్ ఆప్షన్ ప్రకారం, ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చెల్లవు అని సుప్రీంకోర్టు చెప్తే అంతకుముందు, సో వెన్ హీ వాజ్ ఇన్ ఆఫీస్ బిఫోర్ హీ గాట్ రిమూవ్డ్, వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ డన్ బై హిమ్ వెన్ హీ వాజ్ ఇన్ ద ఆఫీస్ అవన్నీ కంటిన్యూ అవుతాయా కావా అని అడుగుతున్నారు. సో దాని అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ ఇవాళ రిమూవ్ అయినా, ఇవాళ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ తప్పు అని చెప్పి అతన్ని డిస్క్వాలిఫై చేసినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ అంతకుముందు ఆయన చేసిన తప్పులన్నీ కూడా, ఆయన చేసిన పనులన్నీ కూడా కంటిన్యూ, అంటే అవేమీ క్యాన్సల్ కావు, అవి జరిగినవి అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి, అవి ఇన్వాలిడేట్ మాత్రం కావు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఈజ్ రాంగ్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పారు, డెసిషన్స్ బికమ్ ఇన్వాలిడ్ అని ఇచ్చారు, బట్ రాంగ్, అది వ్యాలిడే. నెక్స్ట్, ఏదైనా ఒక స్టేట్లో 2-3 ఎమ్మెల్యేస్ సస్పెండ్ అయ్యారనుకోండి, సస్పెండ్ అయిన ఎమ్మెల్యేస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, కానీ రిమూవ్ చేయబడ్డ ఎమ్మెల్యేలు అండ్ అలాగే డిజాల్వ్ అయిన అసెంబ్లీస్ ఉంటాయి, కొన్ని స్టేట్స్ ప్రెసిడెంట్స్ రూల్లో ఉంటాయి. ఇలా డిజాల్వ్ అయిపోయిన స్టేట్స్లో కూడా, ఏవైతే స్టేట్స్లో అసెంబ్లీస్ డిజాల్వ్ అవుతాయో, దే విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్స్ టు ద ప్రెసిడెంట్. అయితే ఆ స్టేట్లో అసెంబ్లీస్ సెషన్లో లేవు కదా, మీరు ఈ టైంలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పెడితే నా ఓటు మిస్ అవుతుంది అని చెప్పి ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు పెట్టవచ్చు. అలా పెట్టకూడదు అని చెప్పి 1957-58లోనే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కారే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో ఎన్నికల గణన, ఎలక్టోరల్ కాలేజ్ ఇన్కంప్లీట్గా ఉంది అని చెప్పేసి యూ షుడ్ నాట్ ఫైల్ ద కేస్ ఇన్ ద సుప్రీం కోర్ట్, అంటే అది ఇన్వాలిడ్ కాదు అని. ఎవరో ఇద్దరో ముగ్గురో, ఇప్పుడు చూడండి, ఒక కాన్స్టిట్యుయెన్సీలో మనం లోక్సభలో ఓటు వేస్తున్నాం అనుకోండి. సో లోక్సభలో ఓటు వేస్తున్నప్పుడు 2-3 ఎలక్టర్స్, అంటే ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళు ఉండరు, లేనంత మాత్రాన ఎలక్షన్స్ని అయితే క్యాన్సిల్ చేయం కదా. సేమ్ అలాగే ఇఫ్ ద ఎలక్టోరల్ కాలేజ్, ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళందరినీ మనం ఎలక్టోరల్ కాలేజ్ అంటాం. అది ఖాళీగా ఉంది అని చెప్పి ఎలక్షన్స్ని క్యాన్సిల్ చేయకూడదు, అది ఖాళీగా ఉన్నా ఎలక్షన్స్ క్యాన్ బి కంటిన్యూ. ఇదే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది. అదేంటంటే ఎలక్షన్స్ అంటే ఏదైనా వేకెన్సీస్ ఉన్నా కానీ దాని ప్రకారం ఎలక్షన్స్ని ఇన్వాలిడ్ చేయకూడదు, ఎలక్షన్స్ కంటిన్యూ చేయొచ్చు అని అమెండ్మెంట్ కూడా చెప్పింది. సో కాబట్టి ఇది కూడా పోస్ట్ పాన్ అవుతుంది అని ఉంది, లేదు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సో వెన్ ద బిల్ ఈస్ ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్కి ఒక బిల్ పంపిస్తే ఆయనకి ఏదైనా టైం లిమిట్ ఉందని ఇస్తున్నారు. సో ఇది ఆర్టికల్ 111కి సంబంధించిన పాయింట్. ఆయన సంతకం పెడితే బిల్ యాక్ట్ అవుతుంది, ఎల్స్ ద బిల్ విల్ బి ఇన్ ఎ పెండింగ్ మోషన్. సో అందుకోసం దానిపైన ఏ టైం లిమిట్ లేదు. సో ఇక టైం లిమిట్ ఉంది అని ఇచ్చారు, సో కాబట్టి ఇది కూడా రాంగ్. సో నన్ ఆఫ్ ది అబోవ్, సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏది కూడా కరెక్ట్ కాదు, నన్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకు ఫైనాన్స్ బిల్, మనీ బిల్ గురించి ఇచ్చారు. బేసికల్గా ఫైనాన్స్ బిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్. ఒకటి మనీ బిల్గా క్లాసిఫై అవుతుంది, ఇంకొకటి ఫైనాన్స్ బిల్ 1, ఇంకొకటి ఫైనాన్స్ బిల్ 2. అయితే పాసేజ్ ప్రొసీజర్కి సంబంధించి చూస్తే మనీ బిల్ విషయంలో లోక్సభ, జనరల్గా మనీ బిల్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ద లోక్సభ.
మనీ బిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అది రాజ్యసభకు వచ్చినప్పుడు అది రిజెక్ట్ చేయకూడదు, అది అమెండ్ కూడా చేయకూడదు. ఇట్ కెన్ జస్ట్ గివ్ ద సజెషన్స్ మాత్రమే ఇవ్వగలదు. సో అది సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. సో వెన్ ద లోక్సభ ట్రాన్స్మిట్స్ ద మనీ బిల్ టు ద రాజ్యసభ, ఇవన్నీ క్లాస్ నోట్స్లో ఉన్నాయి కూడా. సో రాజ్యసభ కెనాట్ రిజెక్ట్ ఆర్ అమెండ్ అండ్ ఎస్ ఇట్ కెనాట్ రిజెక్ట్ అండ్ అమెండ్. సో కాబట్టి ఇది కరెక్ట్. ఇట్ కెన్ ఓన్లీ మేక్ రికమెండేషన్స్. కానీ అదే ఫైనాన్స్ బిల్ వచ్చిందనుకోండి, ఫైనాన్స్ బిల్ వచ్చినప్పుడు రిజెక్ట్ చేయొచ్చు, అమెండ్ చేయొచ్చు, మళ్ళీ పంపించవచ్చు. అండ్ అలాగే జాయింట్ సిట్టింగ్ కూడా ఉంటుంది ఫైనాన్స్ బిల్ అయితే. ఓకే, సో నేను ఫైనాన్స్ బిల్ 1 and 2 గురించి చెప్తున్నాను. ఫైనాన్షియల్ బిల్ 1 and 2, సో దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 117. మనీ బిల్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 109 and 110. 109 and 110. So in case of disagreement between Lok Sabha and Rajya Sabha, there is no joint sitting in money bill. So ikkada joint sitting undadu, correct. Kani joint sitting will be there in the finance bill. Yes, idi correct. So next, in Lok Sabha transmits the finance bill to the Rajya Sabha, it can amend or reject. Yes, Rajya Sabha amend cheyochu, reject cheyochu. Money bill ki adi finance bill ki sambandhinchi. So all three are correct. Option C is the right answer. Okay, so idi other question. Next చూసినట్లయితే, సో చూడండి, జనరల్గా ఏరియా ఎప్పుడైనా కూడా షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ చేసే పవర్ ఓన్లీ ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది. సో ఇది అదే చెప్తుంది. నోటిఫికేషన్ ఆఫ్ అన్ ఏరియా యాజ్ ఎ షెడ్యూల్డ్ ఏరియా కెన్ టేక్ ప్లేస్ త్రూ అన్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఎస్, ఇతనికే ఉంటుంది పవర్. ఫైన్. జనరల్గా షెడ్యూల్డ్ ఏరియాస్లో డిస్ట్రిక్ట్ని లార్జెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అండ్ క్లస్టర్ ఆఫ్ విలేజెస్, ఒక గ్రూప్ ఆఫ్ విలేజెస్ని స్మాలెస్ట్ యూనిట్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇది కూడా కరెక్ట్, రెండు కరెక్ట్. ఇదేం చెప్తుంది చూడండి, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ కన్సర్న్డ్ స్టేట్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ యాన్యువల్ రిపోర్ట్ టు ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్. అదేం కాదు, చీఫ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్ గవర్నర్కి మధ్యలో కమ్యూనికేషన్స్ ఉంటాయి అవి. సో కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. సో ఓన్లీ 2 అంటే ఓన్లీ ఆప్షన్ బి, ఓన్లీ 2 ఆర్ కరెక్ట్. ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. గాట్ ఇట్. నెక్స్ట్ చూడండి, 16(4) రిజర్వేషన్స్కి సంబంధించి అయితే 16(4)లో రిజర్వేషన్స్ ఫైన్ ఫస్ట్ నుంచి ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చారు. కానీ మండల్ కమిషన్ వచ్చిన తర్వాత 1992 అంటే 1990స్లో విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఓబీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాడు. when OBC reservation was implemented, అంటే OBC got the reservation of 27%. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు 1992లో a case has been challenged. That is nothing but ఇందిరా సాహ్ని కేస్ అంట. ఇందిరా సాహ్ని కేస్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఓబీసీ రిజర్వేషన్ని అప్హెల్డ్ చేస్తూనే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. మీరు వీళ్ళకి చేయండి, ఎస్సీ ఎస్టీ ఎవరికి రిజర్వేషన్ ఇచ్చినా కానీ ఎఫిషియన్సీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. సో అడ్మినిస్ట్రేషన్ ఒక ఎఫిషియన్సీ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పింది. ఈ ఎఫిషియన్సీ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ గురించి ఆర్టికల్ 335లో క్లియర్గా ఉంది, కానీ క్లియర్గా డిఫైన్ చేసలేదు. ద టర్మ్ చూడండి, ఇక్కడ చాలాసార్లు అంతకు ముందు కూడా సుప్రీంకోర్టులో విచ్ ఈస్ డిఫైన్డ్, విచ్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని క్లియర్గా ఇచ్చారు. సో దట్ ఈస్ నాట్ క్లియర్లీ డిఫైన్డ్. కానీ సుప్రీంకోర్టు ఎఫిషియన్సీని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పించింది. సో కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇది కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, దాని గురించి డిఫైన్ చేస్తుంది. సో ఇక్కడ ఇంకోలా కూడా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. క్లియర్లీ డిఫైన్డ్ అనిస్తే తప్పు, బట్ డిఫైన్ చేస్తుంది కదా. సో ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, కానీ వాట్ కమ్స్ అండర్ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అది నేను చెప్తున్నాను. సో దట్ ఈస్ వై ఆర్టికల్ 20 ఇది. నెక్స్ట్ ఇది అదర్ క్వశ్చన్, పాలిటిక్స్ సంబంధించిన నెక్స్ట్ క్వశ్చన్స్ చూసినట్లయితే 10 క్వశ్చన్స్ ఆల్రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇదంతా కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్ డాన్బస్ 46th Alexander. ఎస్, 65th క్వశ్చన్. 2015 నుంచి నవంబర్ 26th మనం కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని అంటే కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే పీపుల్కి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ గురించి డిఫైన్ చేయాలి అని చెప్పేసి. సో అదే ఇచ్చారు. కాన్స్టిట్యూషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 26th November ఎవ్రీ ఇయర్ టు ప్రమోట్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అమాంగ్ ద సిటిజన్స్. ఎస్, ఇది కరెక్ట్. సో కానీ ఆ రోజు కాన్స్టిట్యూషన్ అయిపోయింది.
సో ఇట్ ఈస్ ద డేట్ ఆన్ విచ్ వీ హ్యావ్ అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్. కానీ ఇదే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయింది మాత్రం, అంటే అమల్లోకి వచ్చింది మాత్రం 26th January. కానీ ఇక్కడ వీళ్ళు ఏమని ఇచ్చారు, సో November 26th 1949 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ ఫామ్ అయిందని ఇచ్చారు. తప్పు. డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడో ఫామ్ అయింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్. సో టోటల్గా అందులో 7 members ఉంటారు. ఖైతాన్ ఉన్నాడు, ఖైతాన్ ప్లేస్లో మళ్ళీ కృష్ణమాచారి వస్తారు. అండ్ అలాగే మిట్టర్ ఉంటారు, మిట్టర్ ప్లేస్లో మాధవరావు గారు వస్తారు. సో ఒకళ్ళు చనిపోతారు, ఒకళ్ళు ఇల్ హెల్త్ వల్ల రిజైన్ చేస్తారు. బట్ టోటల్గా డ్రాఫ్టింగ్ కమిటీలో 7 members. సో ఫస్ట్ కరెక్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ తప్పు. సో ఆప్షన్ సి, స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. ఓకేనా. సో ఇది పాలిటీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. ఇంకా ఫైనల్గా కూడా మళ్ళీ ఇంకొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో మనం ఇక్కడ చూస్తే 82, 88 చూద్దాం. యా, 97th క్వశ్చన్. సో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, 97th క్వశ్చన్. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్, సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద స్టేట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. కానీ వాళ్ళు ఇక్కడ ఏమని ఇచ్చారు, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని ఇచ్చారు. జస్ట్ ఒక్క లైన్ చేంజ్ చేశారు, ఎక్స్టర్నల్ అగ్రెషన్ నుంచి కాపాడాలి బట్ నాట్ ఫ్రమ్ ది ఇంటర్నల్. అసలు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది క్లియారిటీ లేదు. సో ఈ ఒక్క లైన్ వల్ల ఆ స్టేట్మెంట్ తప్పు, ఒక్క వర్డ్ వల్ల. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్స్ స్టేట్స్ ఫ్రమ్ ప్రొవైడింగ్ లీగల్ కౌన్సిల్ టు అ పర్సన్ బీయింగ్ హెల్డ్ ఫర్ ప్రివెంటివ్. పీడీ యాక్ట్ జనరల్గా ప్యూనిటివ్ డిటెన్షన్, ప్రివెంటివ్ డిటెన్షన్ ఈ రెండింటి గురించి ఆర్టికల్ 22లో ఉంటాయి. ఆ 22 చెప్పేటప్పుడు నేను క్లియర్గా డిఫైన్ చేశాను. జనరల్గా ఒక పర్సన్ని 24 hours ముందు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టాలి, కానీ పీడీ యాక్ట్లో ఉన్న వాళ్ళకి అది వర్తించదు. సో ఇది కరెక్ట్. అండ్ నెక్స్ట్, జనరల్గా ఆర్టికల్ 20లో నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనేది ఉంటుంది, కానీ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్కి మాత్రం అది ఎగ్జెంప్షన్. సో కాబట్టి 20 ఈ పోటా యాక్ట్ కింద కొంతమందికి ఎగ్జెంప్ట్ చేయొచ్చు, ఎవరైతే దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంటారో. సో కాబట్టి 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఓన్లీ 2, ఆప్షన్ బి, ఏవైనా 2 కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు 100th క్వశ్చన్ చూస్తే, సో ఇది ప్రెసిడెంట్ ఓట్ వాల్యూ. కొన్ని డేస్ బ్యాక్ ప్రెసిడెంట్ ఓట్ వాల్యూ గురించి మళ్ళీ పర్టికులర్గా క్వశ్చన్ అడిగారు కూడా, బట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. చూడండి, ఎమ్మెల్యే ఓట్ వాల్యూ, 1 MLA ఓట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు MLA ఓట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు పాపులేషన్ బై అసెంబ్లీ స్ట్రెంగ్త్, అంటే ఎంతమంది అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారో అసెంబ్లీ స్ట్రెంగ్త్ ఇంటూ 1/1000. ఇది క్యాలిక్యులేట్ చేసే మెథడ్, 1/1000 ఇది. అయితే పాపులేషన్ దేన్ని బేసిస్తో ఉంటుందంటే 1971 సెన్సస్ ప్రకారం ఇది ఉంటుంది. సో జనరల్గా మనం ఏమనుకుంటామంటే, ఇక్కడ చూడండి, ఇది జనరల్గా ఫస్ట్ పాయింట్, ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. ఆల్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ and no nominated members will participate, and also all the elected members of the assemblies will also participate. Only assemblies, council వాళ్ళు కాదు. సో ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్సే కాబట్టి ఇక్కడ నామినేటెడ్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. సెకండ్ ఇచ్చింది ఏంటంటే, హయ్యర్ ద నంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ హయ్యర్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద ఈచ్ ఎమ్మెల్యే. జనరల్గా అనుకుంటాం, కానీ పాపులేషన్ ప్రకారమే, కానీ సెన్సస్ ఇది 1971 ప్రకారం ఈ స్టేట్మెంట్ అనేది తప్పవుతుంది. హయ్యర్ ద నంబర్ ఆఫ్ ఎలెక్టివ్ అసెంబ్లీ సీట్స్ హయ్యర్ ద ఓట్ వాల్యూ. కండిషన్ అది కాదు, ఈ ఫార్ములా ప్రకారం ఉంటుంది, కానీ ఎక్కువ ఎమ్మెల్యేస్ ఉన్నంత మాత్రాన ఎక్కువ ఓట్ వాల్యూ ఉన్నట్టు కాదు. చాలామంది 99% రాంగ్ పెట్టి ఉంటారు ఇది. అండ్ చూడండి, ఇక్కడ కూడా జనరల్గా మధ్యప్రదేశ్ అసెంబ్లీ సీట్ ఈజ్ గ్రేటర్ దెన్ కేరళ. ఇది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ అవుతుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్ట్రెంత్ ఈజ్ గ్రేటర్, బట్ ఓట్ వాల్యూ మాత్రం డిఫరెంట్. సో జనరల్గా మధ్యప్రదేశ్ చూసామనుకోండి, ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్ ఎలక్టర్ ప్రెసిడెంట్ ఓట్ వాల్యూ ఇస్ 131, వేరస్ కేరళ ఇస్ 152. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, మధ్యప్రదేశ్ ఇస్ గ్రేటర్ దెన్ కేరళ, బట్ కేరళ ఇస్ గ్రేటర్ దెన్ మధ్యప్రదేశ్. సో కాబట్టి ఇది కూడా తప్పు, ఎందుకంటే 1971 సెన్సస్ ప్రకారం మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, సేమ్ అదే కండిషన్ ఇక్కడ చేస్తే 4th కూడా తప్పు అనిపిస్తుంది.
Basically, Puducherry has a 6, Puducherry value is a 16, and Arunachal Pradesh vote value is 18. So Puducherry is higher than that of Arunachal Pradesh because of the ratio of total population to the effective seats in Puducherry is greater as compared to the Arunachal Pradesh. So kabatti idi answer. So only one statement is correct. So only one is correct kabatti. So basically option A is the right answer. So idi guys. సో చాలా డీటెయిల్డ్గా పాలిటీకి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మిగతా కంటెంట్ కూడా అన్ని డిఫరెంట్ ఫ్యాకల్టీస్ తోటి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అంతకుముందు ఎవరైతే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, సో ఫ్రమ్ ద బేసిక్ అంటే ఫౌండేషన్స్ నుంచి ఎన్సీఆర్టీ క్లాసెస్ అని చెప్పేసి, అండ్ అలాగే స్పెషల్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ అని, పర్సనలైజ్డ్ 1-to-1 మెంటర్షిప్, అండ్ ప్రిలిమ్స్ కోసం ఫోకస్డ్గా టెస్ట్ సిరీస్, ఇవన్నీ కూడా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ప్యాకేజ్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమి అడ్మిషన్స్ అయినా కానీ ఏదైనా సివిల్ సర్వీసెస్ సంబంధించి ఏ డౌట్ కావాలన్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో దీని డీటెయిల్స్ ఉంటాయి. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండ్ విల్ బి బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. థ్యాంక్ యూ గైస్.